హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినిత. ఈరోజు మన కిచెన్లో మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. మష్రూమ్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, హార్ట్కి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్ అనమాట. ఎందుకంటే ఇందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు. తర్వాత ఇందులో డి విటమిన్ కూడా ఉంటుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ మష్రూమ్స్ కట్ చేసుకొని బాగా వాష్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ కోసం ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్లో కొంచెం ఉప్పు వేసి కాసేపు పక్కన ఉంచి ఇప్పుడు కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేడి చేసి మష్రూమ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం బాయిల్ చేసి కూడా కర్రీ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా ఫ్రై చేసి చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత నేను చూపిస్తున్నటువంటి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. జీలకర్ర, చెక్క, స్టార్ పువ్వు, మన దగ్గర ఏముంటే ఆ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో టొమాటో అండ్ జీడిపప్పులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న టమోటో అండ్ జీడిపప్పుల పేస్ట్ వేసేసేయాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసేసి బాగా వేయించాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి గ్రేవీ ఇంత సరిపోతుంది అనుకుంటే ఇలాగే కూడా తినొచ్చు అనమాట. సో మనం చపాతీ, రైస్లోకి అలా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. సో అంతే, ఎమ్మి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.